నువ్వు యాక్టింగ్ ఎక్స్ట్రా యాక్టింగ్ అది వాళ్ళకందరూ ఫ్యాన్ ఉంటారు. ఆరు నీకు ఏమైనా చెప్పుకోవచ్చు. వ్యక్తితో ఉన్నవాళ్ళు ఎంతో పొగపెట్టాడు. దానివల్ల ఎంతో పోయి ఫ్యామిలీ ఫస్ట్ టీజర్ ఒకటి రిలీజ్ చేశారు కదా సార్, ఆ రోడ్డు నుంచి ఇలా వస్తూ చాలా మంది అడుగుతారు చిన్న అబ్బాయి ఇలా చేయాలి. లవ్ స్టోరీ తీయలేను, ఐ లవ్ యూ చెప్పి వెంటనే పెళ్లి చేసేసుకున్నాను అని అన్నారు. లైఫ్ లో సెటిల్ అయ్యి మ్యారేజ్ చేయాలని ఫిక్స్ అయినా. ఒక అమ్మాయి చూసినా మ్యారేజ్ చేయాలని థాట్ రావాలని ఫిక్స్ అయినా. మ్యారేజ్ చేయాలి థాట్ వచ్చి బాత్రూమ్ హ్యాండ్ వాష్ బాత్రూమ్ ఇడియట్ లేడీస్ చెప్పారు. లాస్ట్ లో ఇప్పుడు షర్ట్ ఇప్పించారు, తనేమో ఇబ్బంది పడలేదా? ఇంటర్వ్యూలా వాడు ఏదాది కష్టపడ్డాడా వాడు నా మనసారి వెనక మట్టు తెలుసు వాడు ఇలా కష్టపడ్డాడని. డాడీ ఎప్పుడు చేయడి నా వల్ల అవ్వలేదు, ప్లీజ్ అంత టార్చర్. అసోసియేట్ అయిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీని నేర్తున్న వాళ్ళు, ఎందుకు మీరు బస్ కోసం వాళ్ళు ఎవరిని ప్రమోషన్స్ లో ఏదో ఒక భాగంగా సార్ ముందు ఉన్న ఇది వేరు ఇప్పుడు ఉన్న ఇప్పుడు వాళ్ళు బస్ యూజ్ చేసుకుంటారు తవర ఇంకో కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఇండియా గ్లిచ్ తెలుగు. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే కేజీఎఫ్ అని ఒక సినిమా చూసాం. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు అనే డైలాగ్ మనకి బాగా కనెక్టెడ్ అయిన డైలాగ్ అనమాట. సో ఈయన పేరులోనే అమ్మ అనే పేరు ఉంటుంది, అందుకే ఈయన పేరు చెప్పగానే ఈయన మనకి బాగా కనెక్ట్ అయిపోతారు, హత్తుకుపోతూ ఉంటారు. అండ్ ఆ స్వాగ్ మనకి చెప్పుకోకర్లేదు, ఎలాంటి మైక్స్ కదా ఆయనకి ఇవ్వాల్సింది, ఎలాంటి మైక్స్ అనమాట. సో నాతో పాటు అమ్మ రాజశేఖర్ సార్ ఉన్నారు. మాట హాయ్ సార్. సార్ లోగో ఏమంటారా సార్? అది అది ఎలా సార్? అదే షో టైంలో మనం ఫేస్ ఓవర్లాప్ అవుతుంది చెప్పి జస్ట్ టర్న్ చేసి అది స్టైల్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఫాలో చేస్తారు. అంటే ఇప్పుడు ఈ జెన్జీ బ్యాచ్ ఉన్నారు కదా సార్, ఇప్పుడు 20s తర్వాత పుట్టిన వాళ్ళు, నేను 90s కిడ్. సో నేను కొంచెం కాలేజ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆ టైంలో మీరు ఇది చూసేవాడిని అనమాట, డిఫరెంట్ గా ఒక స్వాగ్. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు లాంటి వాళ్ళు ఎలా పట్టుకుంటుంటే ఇప్పుడు అందరూ అంటారు ఈ జనరేషన్. నాకు మీరే తెలుసు, నాకు అప్పుడు మిమిక్రీ చేస్తారు. మైక్ ఇలా తీసుకుపోతే నేను మాట్లాడినప్పుడు స్టేజ్ ఇలా మైక్ తీసిన క్లాప్స్. సో ఇందాక మళ్ళీ వచ్చేసాం లేదా, మళ్ళీ మనమే అప్పుడు ఆ తర్వాత తెలుస్తుంది కాపీ. ఇప్పుడు తెలుస్తుంది అంటారు జనరేషన్. ఏదో పేపర్ లో చూసాను బయట, దేవి కూడా అలా పెట్టాడు. సీరియస్ ఆయన కూడా పట్టుకుంది. ఓకే, సో ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఎస్తర్ గారు ఇంటర్వ్యూలో. సో మీకు సెకండ్ ఇన్నింగ్స్ కోసం మీరు కసిగా ఉన్నారు, ఆయన ఫస్ట్ ఇన్నింగ్స్ కోసం ఆయన కసిగా ఉన్నారు. సో ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ కలిస్తే ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ అయిపోద్ది. సో మ్యాచ్ విన్నింగ్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారా? అలాగే రిజల్ట్ కోసం వెయిటింగ్, ఎందుకంటే లాట్ ఆఫ్ స్ట్రగుల్ చేసాం మూవీ కోసం. మై సన్ కూడా బాగా కష్టపడ్డాడు. సో నా ఫుల్ నమ్మకం ఉంది ఎంఆర్ రాజశేఖర్ బ్యాక్ థింక్ చేస్తా. లెట్స్ సీ వాట్ పబ్లిక్ ఏం చెప్తారు. సో అంటే మిగిలిన మూవీస్ తో మీకు కొంచెం ఎమోషన్, వేరే ఎమోషన్ ఉంటది, బట్ ఈ మూవీకి వచ్చేసరికి అంటే కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్, చాలా ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి, డామినేషన్ ఉంటది. ఒకటి మీ సన్ అక్కడ కనిపిస్తూ ఉంటాడు, మీ సన్కి చెప్పాలి, అండ్ మీరు కసి ఏంటంటే పాపం మీరు ఈ గ్యాప్ లో ఉన్నారు, నాకు ప్రాపర్ సినిమా మళ్ళీ పడాలి, కంబ్యాక్ నేను మళ్ళీ ఇవ్వాలి అని మీరు ఆ కసిలో ఉంటారు. సో ఇవన్నీ ఉంటాయి. సో చాలా మందిని తీసుకున్నారు, ఆ సీనియర్స్ యాక్టర్స్ మధ్యన మీ అబ్బాయి ఏదో ఒక షాట్ లో పర్టికులర్ గా మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుంటాయి. అంటే మీరు చెప్పకపోయినా నేను చెప్పాను ఇది యాక్చువల్లీ ఒక ఫైట్ సీక్వెన్స్ లో వాడు స్ట్రగుల్ అవుతున్నాడు, బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. నేను అవుట్ సైడ్ క్రై చేయకూడదు చెప్పి వెళ్ళి క్రై చేశాను. చాలా స్ట్రగుల్, బట్ అది చేయొద్దురా అని మనకు చెప్పడం కష్టం, ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ యాక్షన్స్. సో ఈ స్ట్రగులింగ్ సరే మన అబ్బాయి చిన్న ఏజ్ లో ఇలా కష్టపడుతున్నామని ఫీల్ నేను. బట్ నన్ను ఏడు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదా, అది థింక్ చేసిన అది ఏడిపోయింది. అర్థమైందా? సో యాక్చువల్లీ ధనుష్ గారిని ఒకరిని తీసుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్. మీ అబ్బాయి ట్రక్ లో స్టెప్ వేస్తున్నప్పుడు కొంచెం ధనుష్ గారు ఎర్లీ మూవీస్ లో ఎగ్జాంపుల్ లేకుంటే ఏం రాదు. ఎద్దుమే 1 to 9 దాంట్లో ఎన్ని మిలియన్ ఎన్ని క్రోర్ ఎన్ని 1 to 9. సో అలా నేను ఎగ్జాంపుల్. సో ఆయన ఫస్ట్ మాస్టర్ ఆகும்போது
చాలా మంది ఆయనంటే హీరో ఆయన కోసం కథ రాశాడు చూడు సెల్వరావు కాదు అక్కడ అలా అందుకోసం నేను ఆయన చూసి ఆయనకి ఫేస్కి అవునకి క్యారెక్టర్ చేశాను. సో ఆయన్ని కొంచెం ఏమన్నా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటే బికాస్ ధనుష్ గారిని వాళ్ళ అన్నయ్య లాంచ్ చేసినట్టున్నారు వాళ్ళ అన్నయ్య డైరెక్షన్ లో. ఇప్పుడు అంటే బ్లడ్ రిలేషన్ లో నుంచి లాంచ్ అయితే అదొక మేబీ ఎలా అంటే ఆయన ఆయన మైనస్ ప్లస్ మనకు తెలుసు, మీకు అర్థమైందా? అలా ఉన్నప్పుడు మన ఇష్టదుగురు కథే రాసి దాంట్లో చేయంటే దానికి ఆయన ప్లస్ ఏంటి, ఆయన ఇండసెంట్ ప్లస్. సో దాంట్లో వాడి దగ్గర రొమాంటిక్ ఉంటుంది. సో హ్యార్ ఇస్ యాక్షన్ హ్యార్, సేమ్ నా హ్యార్ అది హెవీ మాస్ హ్యార్. సో అన్ని చూసి మనకి ఏం తెలుసు అదే తీయాలి కదా. సో నా ఆడియన్స్ మాస్ ఆడియన్స్ చేస్తాను. ఏంటి కొంచెం మాస్ ఆడియన్స్ మట్టు రీచ్ చేయకూడదు ఖతర్నాక్లో నేర్చు. సో అందరూ ఐ మీన్ ఎలా అంటే సాటిస్ఫై చేయాలి ఖతర్నాక్ తీసింది జస్ట్ ఫర్ మాస్ సాంగ్ ఎలా తీసా, వాళ్ళని మాస్ ఎంజాయ్ చేయండి తాగేసి తీశాను. ఎందుకంటే నా సాంగ్ ఎలా ఉంటుంది, ఫుల్ మాస్ ఉంటుంది. ఆ తర్వాత నా అనుభవం నేర్చుకున్నా. ఫుల్ మాస్ ఉన్నా కూడా ఫ్రంట్ థియేటర్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ ఫ్రంట్లో 4 సీట్ ఫుల్ అవ్వదు సార్, బ్యాక్ సీట్ దాని ఫుల్ అనేది మాకు కాస్ట్. మీకు అర్థమైందా? ఫ్రంట్లో అయినా 20 రూపీస్ అంతే, 100 రూపీస్ బ్యాక్. సో ఆ వాళ్ళకి మట్టు లేకుండా అందరూ కలిపి తీయాలి. అప్పుడు నేను అనుకున్నా. సో అనుభవంలో ఈ మూవీ నా మొత్తం అనుభవం తింటా. సో మేమైతే ఇప్పుడు ఈ ప్రాపర్ ఎలివేషన్స్ గట్టిగా ఉంటాయని అనుకుంటున్నాం. చాలా అంటే అబ్బాయి ఫస్ట్ టీజర్ ఒకటి రిలీజ్ చేశారు కదా సార్, ఆ రోడ్డు నుంచి ఇలా వస్తూ అబ్బాయి ఒకటే ఉండే టైం, అది ఒక డిఫరెంట్ ఎలివేషన్ అసలు. ఒక స్కూల్ కిడ్ అంటే ఏంటంటే మీకు యంగ్ ఏజ్ లో ఉన్నవాడు కూడా చూసేసుకుంటాడు, అమ్మ నేనే అని చెప్పి. ఎవరైనా అప్పుడు హీరోని వాళ్ళు ఫీల్ అయ్యే కదా. బట్ ఇది ఒక విషయం ఏంటంటే ఒక టీనేజ్ అబ్బాయి ఆ స్టేజ్కి వచ్చి అలా నరకండి దానికి కారణం ఉంటుంది. అది కారణం సినిమాటిక్. సో అది అందరినీ డిస్టర్బ్ చేయదు. చాలా మంది అడుగుతారు చిన్న అబ్బాయి ఇలా చేయాలని. అది ఆ క్యారెక్టర్లో ఉన్నవాడు. ఈ పాయింట్ ఏంటంటే మూవీలో అదే ఇంపార్టెంట్. అది ఉన్నదా ఒప్పుకుంటారు. మీకు అర్థమైందా? వాడు ఎన్ని ఎమోషనల్ వచ్చిందా వాడు అలా చేస్తాడు. ఎవడు చేయరు, వాడు చేస్తాడంటే దానికి కారణం ఉంటుంది. అదా ఈ మూవీలో వెరీ వెరీ డిఫరెంట్ అన్నమాట. అందుకే నేను ఎప్పుడో దేని విషయத்தை అందరూ టీం అందరికి చెప్తా, విషయத்தை ఓపెన్ చేయకూడదు. అర్థమైంది? ఒక మూవీ మెయిన్ కరువు ఏంటి అదా. అది చూసినా కరెక్టరా ఉంటారు. తమిళ్లో ఈ మూవీ వెట్టుன்னு பேர். வெட்டு மீன்ஸ் நறுக்குன்னு. நறுக்கு அந்த డైలాగ్ ஒரு ప్లేస్మెంట్లో బెటర్ అలా వస్తుంది. నీకు అర్థమైంది? ఆడియన్స్ పాయింట్ నరుకుడాని పోదా వాడు అడుగుతాడు. అలా ఉన్నప్పుడు తప్పు కదా. సో కథయిல அந்த கதை అంత స్ట్రాంగాன కాదు, அந்த கதையோட ஃபீல்ல అలా ఉంటుంది. అది దానికి 2 years అయింది నేను அந்த పాయింట్ పట్టుకుడి. చిన్న అబ్బాయి హెవీ యాక్షన్ చేయాలి. కారణం ఏంటి దాంట్లో? కారణం వెరీ ఇంపార్టెంట్. వాడు చిన్నప్పుడు కుంకు నేర్చుకున్నవాడు అవును. వాడు ఒక ఆర్డినరీ వాడు, ஒரு అమ్మ సెంటిమెంట్లో ఉన్న అబ్బాయి, ఏం తెలియదు ఆడు అలా ఎప్పుడు చెప్తారు కదా తమిళ్లో ఒక వర్డ్ చెప్తారు. ఒక సి ఎగ్జాంపుల్ ఉంది. ఆ సి చూడ అలా ఉంటుంది. దానికి కోపం వచ్చినా మొత్తం క్లోజ్ చేయాలి. ఎప్పుడు ఇన్నసెంట్గా ఉన్న వాళ్ళకి కోపం రాదు, అలా వచ్చిన ఎక్స్ట్రీమ్ ఉంటుంది. మీకు పాయింట్ అర్థమైంది? అమ్మాయిదే ఉంటారు, మా దగ్గర కోపం ఎప్పుడు కనపడదు. వాళ్ళు కోపం వచ్చినా అది వేరే లెవెల్ ఉంటుంది. அதுதான் ఇది. సో రియల్ అది నాకేంటంటే అప్పుడప్పుడు కోపం వస్తుంది. అదే నాకు కోపం పెద్దదే అంటే కోపం వచ్చింది వాడు కోపం వచ్చింది కూడా అప్పుడు చెప్తున్నాడు. నా వైఫ్లో నాకు కోపం చేసిన ఫ్యామిలీ మొత్తం నవ్వుతారు. అప్పుడప్పుడు కోపం ఆనా ఎప్పుడు నేను కోపం కోపం చేసిన వాళ్ళకి భయం ఉంటుంది. ఏదో అయింది అంత అర్థమైందా? అంత ఫీల్ ఈ మూవీలో ఉంటుంది. ఈవెన్ దో ఆవేశంతో మనిషి దానికైనా తెగించగలని మనం నమ్మగలం. ఊరికే అయితే తప్పు లేదు. సో అంటే ఇప్పుడు జనరల్లీ మీరు ఇందాక ఒకటి అన్నారు కదా, వేట్రా అని చెప్పి నర్రకరా అని చెప్పి అన్నారు కదా. సో కేజీఎఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసామండి ఇది పార్ట్ 1 లో. ఆ సుత్తి పట్టుకునేది ఈ పట్టుకోవడం మేము వెయిట్ చేస్తూ ఉంటాం, కొట్టరాని ఆయన కొట్టరాని వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే కొట్టాడో ఒక్కసారి కేకలు. అవును, అలాంటి మూమెంట్ ఒకటి ఉంటుంది అనుకుంటున్నారా? అది 100% ఉంటుంది. నేను ఎందుకంటే ఎగ్జాంపుల్ తంబిని ఒక మూవీ ఉంది. మీ తంబిలో నాకు తెలిసింది రన్ ఉంటుంది. మాధవన్ చేసి మాధవన్ అందరినీ లవ్ మూవీ చేస్తున్నవాడు సడన్ గా ఆడు ఏంటి లవ్ చేస్తూనే ఉంటాడు. దిడీని రౌడీ వస్తాడు, అమ్మాయి చెప్తారు రేపు అదే వెళ్ళిపోడా వాడు అక్కడ గేట్ ఉంది వెళ్ళిపోడా రన్ అవుతాడు. భయத்துல రన్ అవుతాడు. అలా ఉంటుంది. దిడీని డోర్ క్లోజ్ చేస్తారు. అలా
దానికి 10 ఉంటుంది ఇక్కడ. ఆ! దానికి స్టేజ్ అలాంటి విషయங்கள் నాకు చాలా ఇంట్రెస్ట్. దానికి ఇన్ని కల్పితం అలాంటి కమర్షియల్ తీయాలన్నా అది ఒక పాయింట్ పెట్టి చేశాను. సో ఇప్పుడు సత్యం రాజేష్ గారు ఉన్నారు, ఉమ్. రోహిత్ గారు ఉన్నారు. ఇప్పుడు రోహిత్ గారు ఎప్పుడో నేను చిన్నప్పుడు ఆయన తొట్టి గ్యాంగ్ ఇలాంటి కొన్ని చాలా సినిమాలు దానికి హీరో. ఇది మళ్ళీ రిటర్న్ అయింది. ఓకే. ఫుల్ సత్యం రాజేష్ వాడుకున్నాను. సత్యం రాజేష్ గారు కూడా హీరోయిన్ చేస్తున్నారు. ఆ, ఇప్పుడు ఎస్తర్ గారు ఆవిడ హీరోయిన్ కింద కొన్ని చేస్తున్నారు. ఇంకా ఇలా ఇప్పుడు హిమజా గారు ఉన్నారు. ఇంతమంది సీనియర్ ఆర్టిస్టుల మధ్యలో మీ అబ్బాయే లీడ్. ఉమ్. సో ఎక్కడైనా పాపం మీ అబ్బాయి టెన్స్ ఫీల్ అవ్వడం, మీ దగ్గర మీరు ఏమన్నా ఏదన్నా మోటివేట్ చేయడం ఏమన్నా నేను ఒకే విషయం చెప్పాను. ఆయన అబ్బాయికి యాక్టింగ్ కూడా లైవ్ క్యారెక్టర్. సో அதனால యాక్టింగ్ కూడా நிறைய டார்ச்சர் చేయలేదు. నీ ఈ క్యారెక్టర్ ఇది என்னன்னா ఆడు ప్రాక్టీస్ చేసుకున్నాడు. రియల్ ఫీల్ దాని అంత క్యారెక్టర్ మారాడు. நான் அந்த యాక్టింగ్ కూడా అంత చెప్పలేదు. ఆడి దగ్గర ఉన్న విషయத்தை அப்படியே బెటరా ரொம்ப టెన్షన్ చేసిన ప్రాబ్లం వస్తుంది లేదా. సో ఆయన దానికి రెడీ అయిపోతే నేను వన్స్ చెప్తాను. ఒక విషయం ఉంటే చెప్తా, బిహేవ్ వెరీ ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళు కదా రెస్పెక్ట్ చేయాలి. తర్వాత தான் ఇది ఇండస్ట్రియల్ బిహేవ్ అన్నా మనకి యాక్టింగ్ மட்டும் இல்லை, అన్నీ వస్తుంది. బ్యాక్లో వస్తుంది, మూవీ వస్తుంది. బిహేవ్ పాపులర్ చూడు, అందరికీ ఇలా చెయ్యి. వస్తున్న వాళ్ళకి రెస్పెక్ట్. ఆ తర్వాత అందరి దగ్గర ఒவ்வொரு ఆర్టిస్ట్ వస్తారు. అమరాజ్ సన్ పర్వాలేదు హైట్ ఉన్నాడే, బాగున్నాడే, అలా థింక్ చేసి క్యాష్లో ఉంటాడు. ఏంటో వాడు అబ్బాయి తీస్తున్నాను ఉంటాడు. వీడు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళు నా దగ్గర వస్తారు. మాస్టర్ మీ అబ్బాయి పెద్ద అదే హ్యాపీ. అందరం చెప్పాలని అవసరం లేదు కదా, అందరూ చెప్తారు పెర్ఫార్మెన్స్ చూసి. అజయ్ కూడా చెప్పారు, నేను ఏదో అబ్బాయితో మూవీ తీస్తాను థింక్ చేశాను, బట్ మీ అబ్బాయికి చాలా ఇది ఉంది. ఒక టేక్ 2 టేక్లు ఇప్పుడు చేస్తాడు. అంత అంత ఇది ఉంది ఈ మూవీలో. బట్ నెక్స్ట్లో వేరే పెర్ఫార్మెన్స్ వల్ల వేరే ఉంటుంది. ఈ పెర్ఫార్మెన్స్ వాడు యాప్ట్ లేదా. సో వాడు ఎలా ఉన్నాడో ఆ ఫీల్ వెళ్ళినాను. సో అందరూ సీనియర్ ఆర్టిస్ట్ బ్లెస్డ్ ఉంది. అందరి దగ్గర బ్లెస్ అయింది. కెమెరామెన్ సార్ శ్యామ్ లిప్స్టిక్ నుంచి అన్నిటి నుంచి బాగా క్యారీ చేశారు. ఆర్టిస్ట్ అందరూ అమరాశేఖర్ సన్నెన్ కోసం చాలామంది మూవీ వదిలేసి వచ్చారు నా కోసం. సో ఆల్ సపోర్ట్ అలా బిగ్ ఆర్టిస్ట్ ఓన్లీ ఫర్ అమరాశేఖర్ సన్నెన్. చాలామంది సత్యం రాజేష్ ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఆయన ఫోన్ చేసినా ఏ క్యారెక్టర్ ఏం అడగలేదు, వచ్చారు. అజయ్ నా మూవీలో ఎప్పుడు ఉంటారు. எனக்கு ఆ క్యారెక్టర్కి మూవీకి లేదా క్యారెక్టర్ నేను రాస్తుம்போது చేసేది లేదా, రాస్తుம்போது క్యారెక్టర్ రాస్తుండదా, దీనికి రోహిత్ ఉండాలి, రోహిత్ వచ్చాడు. ఈ మూవీలో అలా అలా సెట్ అయింది సార్. లక్ ఆయన లక్. ఏ మూవీలో అలా ఆల్టర్నేట్ ఉంటుంది. నాకు రోహిత్ ఎందుకంటే ఫ్రెష్ ఎవరు ఆ హీరో తీసుకొచ్చి ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేసి డిఫరెంట్గా ఉంటుంది. అదేమే అమ్మాయి గ్లామర్ చేసిన అమ్మాయి హోమ్లీ చేయాలి. ఎందుకంటే అమ్మాయి ఫేస్లో హోమ్లీ ఉంది. అది గ్లామర్ చేయ అవసరమే లేదు. ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. ఫేస్లో ఆ అమ్మాయికి హోమ్లీ ఉంది, చూసారా, స్మైలింగ్ హోమ్లీ. గ్లామర్కి సంబంధమే లేదు, హాట్ ఫేస్ లేదు అమ్మాయి. సో అది నాకు చూసి తర్వాత ఈ అమ్మాయి నల్ల హోమ్లీ చేసి క్యారెక్టర్ రాలేదా అంటూ థింక్ చేస్తే మన మూవీకి కరెక్టా వచ్చింది. అందుకే నేను నో గ్లామర్ పెర్ఫార్మర్ చూశాను. తర్వాత ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్, సెకండ్ హాఫ్ కూడా లాగ్. ఆ తర్వాత ఎవరు మన ఇంద్రజ గారు చిన్న క్యారెక్టర్ బ్రాండ్. విజయ్ చంద్రశేఖర్ ఉన్నారు, మీకు అఖండాలో యాక్ట్ చేశారు. తమిళనాడులో బెస్ట్ ఆర్టిస్ట్. ఆయన పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో అందరికీ ఒక బ్రాండ్ ఉంటుంది. రాజీవ్ కనకాల నా యాక్టే చేయకుండా నాకు ఒక ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ ఇచ్చారు. అది చూసినా తెలుసు కొత్త. ఆయన కూడా ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్. సో ఆ అబ్బాయికి ఏంటంటే అందరూ సపోర్టెడ్, రెస్పెక్ట్, అందరి దగ్గర కూల్ ఉండాలి. అలా మంచి హ్యాపీగా జరిగింది. సో ఓకే. సో జనరల్లీ మీరు ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఒక మాట చెప్పారు, అన్నీ వస్తాయి, ముందు ఒబీడియంట్ గా ఉండడం, సీనియర్స్ ని రెస్పెక్ట్ చేయడం తెలుసుకో అని చెప్పి. రెస్పెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా, ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ ప్రైడ్ ని కరెక్ట్ గా, అంటే ఫాదర్ నుంచి వచ్చిన ప్రైడ్ ని కరెక్ట్ గా కాపాడింది ఎవరంటే రామ్ చరణ్ గారు ఎగ్జాంపుల్. సో మీరేమన్నా అలా ఎగ్జాంపుల్ చెప్తున్నారా? ఈ చూడు ఎలా ఉన్నా ఎగ్జాంపుల్ రామ్ చరణ్ కూడా. రామ్ చరణ్ ఇప్పుడు నేను చూస్తున్నా వీళ్ళు ఓకే. నేను నా చూసింది ఎవరు వచ్చి రజనీ గారు. నాకు డాన్స్ ఆడబోదు, మేము గ్రూప్ ఆడబోదు. ఆయన సూపర్ స్టార్ అని తెలీదు. నీకు అర్థమైందా? అలా మాట్లాడుతుంటారు ఆయన, అలా మాట్లాడుతుంటారు, అందరితో క్లోజ్గా ఉంటారు. తర్వాత ఈయన రజనీకాంత్ ఏంటి, నేను చాలా డాన్స్లో ప్రాక్టీస్ చేశాను. ఇంట్లో ఎలా ఉన్నారు, నార్మల్గా ఉంటాడు. యాక్చువల్లీ చూడండి, హ్యార్ లేనా కూడా అలా ఉంటాడు. మూవీలో అంత క్యారెక్టర్ ఉంటాడు. తవర స్ట్రైట్గా ఉన్న
మనది ఎవరైనా తెలియదు, ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అన్న వల్ల రియాక్ట్ ఇస్తుంది, బాగున్నారా అని. మీకు అర్థమైంది, అక్కడే ఫ్లాట్ అయిపోతుంది. అది అంద నా సూపర్ స్టార్, నా ఇది ఇప్పటివరకు లేదన్నదా, ఆ బిహేవియర్దా ఈ రోజు సూపర్ స్టార్ ఉన్నాడు. ఇదివరకు హిస్టరీలో లేదు, ఏజ్లో హిస్టరీలో లేదు. చాలా మంది చెక్ చేస్తారు వరల్డ్లో ఈ ఏజ్ వరకు కంటిన్యూగా ఒక మనిషి అందరికి కొట్టేస్తూనే ఉన్నాడు. యంగ్స్టర్స్ వస్తున్నారు, చాలా మంది చాలా రీచ్ చేయలే కష్టం. సుమ్మా చెప్తున్నారు అందరూ సూపర్ స్టార్ చెప్పుకోవచ్చు. అయినా డిస్ట్రిబ్యూటర్ వచ్చినప్పుడు ఆయన కొట్టాలని ఎవరు కొట్టలేదు. ట్రెండ్ మారుతున్నారు. కొత్త డైరెక్టర్ కొంచెం పేరు ఏం చేయడానికి మూవీ తీసిన రీమేకే చేస్తున్నారు కొంచెం హీరోస్. ఆయన కొత్త డైరెక్టర్ పో ఇదో ఫ్లాప్. జైలర్ డైరెక్టర్ అండి, ఇట్స్ ఫ్లాప్. ముందు విజయ్ ఇచ్చాడు, ఏనా ఆడు హిట్ ఇచ్చింది చూశాడు కదా, ఫ్లాప్ ఇచ్చినా మళ్ళీ హిట్ ఇస్తాడు. ఇది అర్థమైందా? నా అదదా చెప్తా, అదదా అందరూ రజనీకాంత్ ఫాలో చేయాలి రియలీ. ఇప్పటికీ నాకు రామ్ చరణ్, నేను వర్క్ చేయలేదు రామ్ చరణ్, నేను చూసాను. ఆయన నేను సాంగ్ చేస్తున్నప్పుడు వస్తారు, సాంగ్ చేస్తున్నప్పుడు వస్తారు. అప్పుడే సిరిజీ అబ్బాయినే తెలియదు, అలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఉంటాడు. ఆయన వచ్చిన అవసరం లేదు కదా. ఆ తర్వాత సార్ దిస్ ఇస్ మై సన్ అన్న నమ్మ వెళ్ళి కానీ సిరిజీ సన్ అంటే సాధారణ విషయం. ఆయన అలా ఉంటారు లేచి. అది కారణం వాళ్ళ అమ్మ అప్ప అంద ఇది ఏదైనా అమ్మ అప్ప చెప్తారండి. అర్థమైందా? కరెక్ట్ అయినా అమ్మ అప్ప కూడా ఇది ఉన్నా அந்த பிஹேவ். పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ ఎడుతుంది, ఈజ్ ద నెక్స్ట్ అజిత్. నన్ను என்ன பொறுத்தவரை ఏంటంటే నా ఇదిలో పవన్ కళ్యాణ్ ఇష్టం అంటే బిహేవ్ లైక్ ద రజనీకాంత్. அந்த రజనీకాంత్కి వచ్చిన அந்த మెంటల్ ఫ్యాన్స్ எனக்கு வந்தது. రజనీకాంత్కి మూవీలో వచ్చింది అనా వ్యక్తితనమా వచ్చింది. రజనీకాంత్కి వ్యక్తితనం వచ్చింది. సేమ్ మూవీల కోసం వచ్చింది, కొంచెం ఆర్టిస్ట్ ఉన్నారు, అది ఉండదు. 2 మూవీ ఫ్లాప్ అన్న పోతుంది. వ్యక్తితనం ఉంది చూడండి, బిహేవ్ క్యారెక్టర్, అది వచ్చిన ఫ్యాన్స్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటారు తెలుసా. ఎగ్జాంపుల్ పెద్ద హీరో ఉన్నారు, పేరు చెప్పాడు, వాళ్ళకందరూ ఫ్యాన్ ఉంటారు. వాళ్ళు బాగా నాకు ఆర్మీ ఏమైనా చెప్పుకోవచ్చు. సినిమాల వ్యక్తితో ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు ఫ్యాన్స్. నువ్వు లేదంటే ఇంకో హీరో వచ్చారు ఆకలి వెళ్ళిపోతారు. అలాంటి ఫ్యాన్స్ నమ్మకూడదు. బిహేవ్ తో ఫ్యాటర్ కాదు అలా. అదే రామ్ చరణ్ దగ్గర స్టార్ట్ అయిన అది బిహేవ్ తో కంపల్సరీ సిరంజీ టోటల్ ఫ్యాన్స్ అక్కడ ఉంటారు. అదే ఇప్పుడు సినిమాలు మానేసి గ్యాప్ తీసుకున్నా సినిమా కోసం అలా వెయిట్ చేస్తూ ఉంటారు. వ్యక్తిత్వంతో వస్తే పాలిటిక్స్ వదలదు, నెక్స్ట్ వెళ్ళలేదు కదా. ఏం లేదు, ఏ హీరో వచ్చినానో అక్కడ ఈయన కూడా సూపర్ స్టార్ ఒకటి ఉన్నా కూడా ఈయన గురించి అక్కడ వ్యక్తిత్వం వింటారు లేదా, మంచితనంలా చేసిన మంచితనంలా అందరూ వింటున్నారు. చాలా విషయాలు ఎంతో పొగపెట్టాడు, దానివల్ల ఎంతో పోయింది. ఫ్యామిలీ మన లవ్ బాగా మన బ్రదర్ వాటర్ ఇవ్వడం మాట్లాడబోదు. ఇస్ నాట్ లైక్ సూపర్ స్టార్, ఆడు మనసులో సూపర్ స్టార్ ఉంటారు. అది దాన్ని అబ్బాయికి చెప్తూనే ఉంటా. యాక్టింగ్ నీ తప్ప చేసాను, బిహేవ్ తో డిఫరెంట్ గా చేస్తున్నాడు తప్పదే ఉంటుంది అని, అదే డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే నేను డిస్టర్బ్ చేయను. నీ పెర్ఫార్మెన్స్ ఇదా కావాలరా ఇదా కావాలి నాకు చెప్పలేదు, వీడు వదిలేసా. వాడు ఏం చేస్తున్నాడు అది వాడి స్టైల్ అయిపోతుంది. ఇప్పుడు నా ఉన్న పర్ఫెక్ట్ డాన్స్ మాస్టర్ అని నేర్చుకుని కొంచెం క్లాసికల్, కొంచెం వెస్టర్న్, కొంచెం నేర్చుకో. ఏమేమి అబ్బాయి చెప్తా, ఏది నేర్చుకున్నా హాఫ్ నేర్చుకో, అప్పుడు ఎక్కువ నేర్చుకోవచ్చు. నీకు అర్థమైందా? ఇంత టైంలో ఇంకా నేర్చుకోవచ్చు. నీ ఇక్కడ ఫుల్ నేర్చుకున్నా ఇంకా చాలా మిస్ చేస్తావు. సో అప్పుడు అలా పోయి నేను ఎంతో చెప్పినప్పుడు నేను డాన్స్ మాస్టర్ ఉంటా. డాన్స్ ఏదో చెప్తాను వచ్చి, ఏదో చేస్తాను వచ్చి, సింపుల్ చేస్తాను వచ్చి, అది తప్ప ఉండవచ్చు. అర్థమైందా? అని అదే డిఫరెంట్ అవ్వచ్చు. ఆ స్టైల్ బాగుంది, అదే వాడు బిహేవ్ వల్ల. నువ్వు యాక్టింగ్ ఎక్స్ట్రా యాక్టింగ్ అది బిహేవ్ చేయి, నీ ఏది చేసినా ఒప్పుకుంటారండి. అది మటు నా అబ్బాయి. సూపర్ సూపర్ సార్. యా, సో లవ్ స్టోరీ గురించి ఒకటి అడగాలంటే, మీరు ఏదో అన్నారు, నేను లవ్ స్టోరీ తీయలేను, ఐ లవ్ యూ చెప్పి వెంటనే పెళ్లి చేసేసుకున్నారా అని అన్నారు. మనం మాస్ మనకేనంటే నా లైఫ్లో సెటిల్ అయ్యి మ్యారేజ్ చేయాలి ఫిక్స్ అయినా. సెటిల్ అయినా అన్న నేను లైఫ్లో ఒక అమ్మాయి చూసినా మ్యారేజ్ చేయాలని థాట్ రావాలని ఫిక్స్ అయినా. అది వరకు రాలేదు. నా వైఫ్ చూసి స్కూల్ ఎడ్యుకేషన్లో వచ్చింది వైజాగ్లో, అలా చూసాను. నా 40 డాన్సర్స్ ఉన్నారు, అందరూ నా కొడుకులు ఎవరు లేదు ఇక్కడ. నా వైఫ్ సైటెడ్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ. అక్కడ కూడా స్కూల్ నా వైఫ్ అందరూ ఎక్కడ బాయ్స్ అందరూ సార్ ఎలా ఒక అమ్మాయి ఉంది దాన్ని ఇది చేస్తున్నా, అదేదో ఆడుతుంది.
నన్ను ఎలా బాగా చేసి ఎర్ర అంత అమ్మాయిని చూస్తున్నాను షాక్ అర్థమైందా వీళ్ళన్నీ యంగ్సెస్ మన బాయ్స్ అంటే యంగ్సెస్ అది యంగ్ చిన్న అమ్మాయి నాకు కొంచెం నా అమ్మాయికి నాకు 8-9 years డిఫరెంట్ ఉన్నావు చూసాను మ్యారేజ్ చేయాలి థాట్ వచ్చింది ఇక్కడ ఏం చేయాలని బెండ్ తీసా ఎవరెవరు 40 members ఈ బెండ్ తీసాను అందరూ మూమెంట్లో చంపేసి ఎక్కడ అది అలా చూసి అది దేవుడు పెద్దవాడు వీడైనా అలా చేసి అక్కడ నైట్ అందరికీ టీచర్ చెప్పాను మా హోటలే ఉన్నారు నేను అందరికి ఫుడ్ నేనే ఇస్తానని చెప్పాను ఓకే అని చెప్పాను అందరు ఫుడ్ చేసినప్పుడు చెప్పారు బాత్రూమ్ పోయి తెలుసుంటుంది అందరికి చాలా మంది బాత్రూమ్ హ్యాండ్ వాష్ బాత్రూమ్ అదే చెప్పాను రణంలో ఎవడం లేదా ఎంత పెద్ద అనాలో బాత్రూమ్ లో అలవడే వస్తాయి అది రియల్ ఎక్స్పీరియన్స్ నా క్యారెక్టర్ దా యాక్చువల్లీ నేను నా వైఫ్ మ్యారేజ్ చేసి అది బ్రిలియంట్ ప్లాన్ చేసేసి ఏదో సినిమాలకు ఇవ్వరండి సినిమా వాళ్ళకి ఇవ్వరు మంచి ఉన్నా ఇవ్వరు అమ్మాయిలకి చెడ్డ వాళ్ళే ఇష్టం ఉంటుంది బాత్రూమ్ లేదు ఇడియట్ లేడీస్ చెప్పారు మేడం లవ్ మ్యారేజ్ అందరూ ఏంట్రా అలా వెళ్ళి చెప్పా అప్పుడు చెప్పా ఇలా షాక్ అది ఏంట్రా ఎవరు ఇంట్లో వచ్చి చెప్పి నేనే ఫేస్ వాష్ చేసాను చెప్పేసి ధైర్యం టచ్ చేసా ఫేస్ వాష్ చేసి అలా నాకు రేపు ఊరికి వెళ్తాను చెప్పాను ఆ తర్వాత అలా జరిగింది అది అమ్మ అడిగింది అది కథ నా పెద్ద కథ ఇప్పుడు దీని గురించి చెప్పలా ఏదేదో చేశాను కిడ్నాప్ చేసేవాడు ఫాదర్ ఏదేదో చేసి మ్యారేజ్ చేశాను అలాంటి క్యారెక్టర్ నేను అర్థమైందా ఇలా పెట్టుకునే నాకు కావాలంటే కావాలంతే సో అది అలాంటి లవ్ కథ నన్ను ఈ చిన్న అబ్బాయితో ఎలా తీస్తాను సో లవ్ స్టోరీనా ఒక బ్యూటిఫుల్ హార్ట్ టచ్ రావాలి మన హార్ట్ దగ్గరే లవ్ ఉంటుంది సో నా వైఫ్ లవ్ చేసి మ్యారేజ్ చేయాలి ఫ్యామిలీకి కరెక్ట్గా ఉంటుంది నవ్వుతుంది బాగుంది మన కష్టపెట్టి వద్దా నవ్వుతూనే ఉంటుంది బిహేవ్ నల్ల చూసి మ్యారేజ్ అందంగా ఉండాలి మన పుట్టినప్పుడు కలరా ఉంటారు లేదా మరి అదే లేదా అలా అదే అందుకే నేను లవ్ చేయలేదు నా అబ్బాయి కూడా ఇష్టం లేదు నా అబ్బాయి కొంచెం ఆ విషయంలో సిగ్గు నేను అమ్మాయితో ఫ్రెండ్తో వస్తాను అబ్బాయి ఫ్రెండ్తో ఏంట్రా డాడీ తుంబా డాడీ దొరకన కిసుకుంటారా కూడా ఎంజాయ్ చేయాలని నేను ఆడ ఫ్రెండ్ అదే ఉంటా కేటగిరీ దొరికిన అమ్మాయిలో కిసిచ్చి పంపిరా వేస్ట్ ఎందుకు స్పెండ్ చేస్తున్నావు అది చేస్తున్నావు చెప్తా డాడీ అంత మంచివాడాడు నాకు పుట్టాడు మంచివాడు అలా చెప్తాడు అంత ఇదిలో వీడు బాగా వీక్ మన మూవీలో రొమాంటిక్ సీక్వెన్స్ లో వీడి కొంచెం రొమాంటిక్ ఉండాలి రా కన్నా నా రాగిడి కన్నా అని పిలుస్తాను రొమాంటిక్ ఉండాలి రా కన్నా డాడీ ఫస్ట్ చెప్పాడు డాడీ నాకు లిప్ కిస్ వద్దని చెప్పాడు సరే మీ టీన్ ఏదో అది ఉండదు దాంట్లో పెట్టను మరి ఇలాంటి రొమాంటిక్ సీక్ పెట్టారు రా డాడీ అందరూ చూస్తాను చేయను నా వైఫ్తో చెప్తా చేయని చెప్పి ఎవరు చెప్పినా చెప్పడం తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండాలి అప్పుడు జనం చూస్తారు అది ఇది చెప్పి ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత అందరికి పంపించి స్క్రీన్ వేసాడు అప్పుడు అలవాటు అయిపోయింది அதுக்கப்புறம் అలవాటు అయిపోయింది బట్ ఈ మాత్రం ఇప్పుడు నీ లవ్ మూవీ తీసిన 1 year అవుతుంది రొమాంటిక్ సీన్ సో ఈజ్ వెరీ మ్యాన్లీ చాలా స్కూల్లో చూస్తుంటాను తర్వాత కరోనా టైంలో మూవీ తీసాం ఇంట్లో నాకు 4 members అప్పుడు పెర్ఫామ్లో అదరగొట్టున్నారు బ్లడ్ అని చెప్తాం లేదా అది ఏం చేస్తాం మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు డాన్స్ ఫ్యాంటాస్టిక్గా డాన్స్ చేస్తున్నాడు బట్ నాకేంటంటే ఒక డాన్స్ మూవీ చేసి ఆయన ఇంటర్వ్యూ చేయాలి నా అలా లేదు కథ ఒక జనగలు ఒక కొత్త కథకి ఒక క్యారెక్టర్ కావాలి సో ఆ కథ కోసం నేను ఎయిట్ చేయాలి మీకోసం ఎయిట్ ఇవ్వరు మీకోసం జనగరాడు మూవీ బాగుందా అది రజనీ ఉంది ఎవరు అందాలి మూవీ బాగున్నదని అంత పెద్ద పవన్ కళ్యాణ్ మూవీ ఎన్ని ఫ్లాప్ మూవీ బాగుండాలి సో ఆ మూవీలో నీ ఉండాలి அதுக்கு ஆப்ட் ஆவாது டே ఈ అబ్బాయి ఆప్టరా ట్రైలర్ చూస్తుంటారు చూసాను హౌస్ అంత అబ్బాయిயோட అంత చూసారా అలా ఉంటుంది దానికోసం అంత పాయింట్ కొత్త పాయింట్ అందుకే నేను లవ్ చేయలేదు ట్రెండ్ యాక్షన్ ట్రెండ్ అలా మనకు అదే వస్తుంది కదా అందువల్ల అలా బాగా బోల్డ్ ఇష్టపడుతున్నారు ఆడియన్స్ ఈ వైలెన్స్ కేటగిరీలో ఎస్ భయంకరం మనకేంటంటే రణంలో ఎట్టించిన నేను అమరాశ్వరి బ్యాక్ వస్తున్నప్పుడు రణంకి డబుల్ గా ఉండాలి ట్రెండ్ లో ఉండాలి ట్రెండ్ రణం ఉండాలి కదా అందుకే ఈ కష్టం ఇంత మంచి ట్రైలర్ మంచి బాగా ఏముంటుందో లాస్ట్ లో ఇప్పుడు షర్ట్ ఇప్పించారు అంటే అవసరం అనుకున్నారు పాప తనేమో ఇబ్బంది పడలేదా ఎందుకు నాన్న షర్ట్ రేపొద్దు మీరే అడిగారు ఇంటర్వ్యూలా అది ఏదాది కష్టపడ్డా వాడు మనసారి వెనక మట్టు తెలుసు
వాడు ఎలా కష్టపడ్డాడంటే అంత అంత డ్రెస్ లేకుండా ఒక విషయం ఉంది కదా, దాంట్లో చాలా వాడు ఫస్ట్ టైం ఫైట్లో ఎన్ని ఇదన్నా నాకు చెప్పడు. ఫైట్ దగ్గరే రియల్ కొట్టుకుంటాడు. అలా రియలిస్టిక్ చేశాడా డే అలా లేదురా, సేఫ్ చేయాలి, సేఫ్ డాడీ డాడీ రియల్ ఉంటాను చేస్తాను, ఏం లేదు అలా అంత అంత మ్యాటర్ ఉంది కదా. డాడీ ఎప్పుడు డాడీ నా వల్ల అవ్వలేదు డాడీ, ప్లీజ్ డాడీ, అంత టార్చర్ అది అంత అది ఏంటి నేను చెప్పాను. అది வந்து బ్యూటిఫుల్ సీక్వెన్స్. సో అది ఫినిష్ చేయాలి, లేదంటే వాడు వల్ల ఉండలేకపోతాడు, వేరే ఎవరు ఒప్పుకోరు. మనకు అంత కష్టం ఇచ్చే బ్యూటిఫుల్ సీక్వెన్స్. అంటే నేను ఒక షర్ట్ కట్ చూసానండి. ఇది అదే చేసి ఉంటాడు, బాడీ మొత్తం బ్లడ్ ఉంది. అది నేను ఇప్పుడు చెప్తాను, అది బ్లడ్ ఉంది లేదా, అది షుగర్లో చేసిన ఇదే అది. ఓకే. సినిమాలో బ్లడ్ కలెక్ట్ ఉన్నది షుగర్లో చేస్తారు. అది టచ్ అన్న ఇలా తీసిన పెయిన్ తీసిన అయ్యో పా ఎండా పెట్టడం అయిపోయింది. చాలా కష్టపడ్డాడు. దట్టు బయట ఏమన్నా సన్ ఉంటే ఇంకా అంతే. ఇంకా 2 days అందరం బాగా అది వాష్ చేసిన తర్వాత కూడా ఆ పెయిన్. నేనేం చెప్పానంటే కష్టపడాలి, జనం ఏసీలో అందమా చూడాలంటే నువ్వు కష్టం. అప్పుడే నువ్వు ఆ హిట్ తర్వాత నువ్వు ఏసీలు జాలేకపోతే సీక్వెన్స్. వాళ్ళ ఆడియన్స్ ఎందుకు మళ్ళీ సొమ్మ సెట్ ఇచ్చి ఏసీకి వచ్చి కూర్చోబెడుతున్నాం, మన కష్టంతో చూడడం కోసం. అర్థమైందా? నీ కష్టపట్టని వచ్చి వాళ్ళు మీకు ఇది ఇస్తారు, తర్వాత నువ్వు అసుఖపడతావు. అందుదా రేపు పొద్దున్న మీ దగ్గరికి వచ్చి మూవీ రిలీజ్ అయిన తర్వాత పోస్ట్ షోకి మీరు వెళ్తారు, మీకు చాలా మంది కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి, రివ్యూస్ చెప్పడానికి వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు సినిమా బాగుంది, డైరెక్షన్ బాగుంది అనే కంటే ముందు అబ్బా మీ అబ్బాయి అదరగొట్టాడు, మీ అబ్బాయి అదరగొట్టాడు ఇది ఒకటే చెప్పారు అనుకోండి, మీకు ఏమైనా కొంచెం ఆ పాజిటివ్నెస్ ఉంటే ఏంటి నన్ను నామినేట్ చేస్తాడు. ఏమండి ఇలా మీరు ఎవరో చెప్పినలా మాట్లాడుతున్నారు. మీరు ఫస్ట్ కాపీ రెడీ అయింది, చూసిన ప్రతి ఒక్కరు ఏదో చెప్పారు నాకు. ఎందుకంటే ఇది మన లైఫ్, ఇది ఏం చేశానంటే మనకు కొంచెం మంది ఫ్యామిలీలో కొంచెం ఇది ఉంటారు, మన ఎదగలేదు లేదా అలాంటి సంతోషం ఉన్న వల్ల ఉంటారు లేదా కొంచెం అలాంటి వల్ల చూపించారు. షాక్ అయిపోయినారు అందరూ, హక్ చేయవచ్చారు నాకు. నాతో మాట్లాడినా నేను రన్నింగ్ ఎత్తున హాకింగ్ వచ్చి మీ అబ్బాయి ఇదిదా నాకు చెప్పాడు లేదా, ఫస్ట్ పేరు వాడు తీసుకుంటాడు. నాకు తెలిసిపోయింది. ఈయన ఫ్రెండ్స్తో, నా అబ్బాయి ఫ్రెండ్స్తో చూపించాడు, వాళ్ళందరూ అమెరికా వెళ్తున్నాను చెప్పాడు. మా డాడీ వాళ్ళ మూవీ చూపాడు. నాకు దయ్యం ఏం చెప్తారు, నేను నా బ్యాక్లో ఉండేది వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసాను, అన్నీ చూశాను. తర్వాత అడిగాను ఏదో చేసేసాను, చాలా బాగుంది. ఈయన కోసం పెయింట్ చేసి చెప్తాను. నాకు అవసరం లేదు పేరు, నాకు తీసేసి ఇంకా నాకు పేరు రావాలని అవసరం లేదు. అబ్బాయి ది ఏజ్లో అబ్బాయి పర్ఫెక్ట్గా పెయింట్ చేశాడు కథతో, ఆ పేరు కన్ఫర్మ్ వస్తుంది. మేబీ ఒక కొత్త ఆర్టిస్ట్ ఇంత రేంజ్ తీసుకురావాలి అమ్మరాశి, ఆ పేరు వస్తుంటుంది. మేబీ పెద్ద హీరోస్ సన్ అలాంటి ఏదన్నా నాకు నెక్స్ట్ వచ్చిన వస్తుంది. అంత అది రాగినోడు మూవీ అంతే. ఈజ్ ఆల్ వెరైటీ ఆఫ్ రొమాంటిక్ అండ్ దీంట్లో సీరియస్, సెంటిమెంటలీ, ఎమోషనల్, యాక్షన్ ఇది ఉంటుంది, మరి ఎక్స్ట్రీమ్ అన్నీ ఉంటుంది. జనంలో ఏడ పెడతాడు ఇంట్రోలో. ఇది ఫ్రీ క్లైమ్స్ మూవీ చూసి నా డైరెక్షన్ మూవీ నా ఎయిడ్స్ చూసారా? లేదండి. ఆ ప్లేస్మెంట్ అలా ఉంటుంది. నాన్న ఏడ్చినటువంటి చాలా మంది మా ఫ్రెండ్ జర్నలిస్ట్ అని చూపిస్తారు. ఆయన మూవీ చూసుకున్నారు, అరే ఐష్ వాట్ డ్రాప్స్ ఆనంద ఇది అలా ఉంటుంది. బాగా ఉన్మే స్ట్రగుల్ టు సో దెన్ ఆడియన్స్ ఏమి దేవుడు నా మదర్ ఉన్నారు ఆశీర్వాదం ఇస్తారు. ఎందుకంటే సినిమా తీయడం కష్టం, ఒక బ్యానర్ కొనడం అన్ని సెట్ అవ్వడం కష్టం. అంత లక్కీయెస్ట్ పర్సన్ అబ్బాయి. సో ఆ ఇండస్ట్రీలో ఉండాలని రాసి లేదంటే ఇంత ఇది ఉంటుంది. అంత ஒரு சின்ன ஒரு అదే వైబ్రేటా అంత వైబ్రేట్ ఉంది, అంత ఫీల్ లైట్ కూడా ఉంటుంది లేదా. ఇప్పుడు రణం కామెడీ అని అంటే బాబురావు సార్ ఆఫీస్లో ఉంటాం, నియర్ అక్కడే ఉండాలి. నాకు ఏమైనా ఫస్ట్ డైరెక్షన్ లేదా, నేను ఎక్కడ సాంగ్ వెళ్ళకూడదు, ఆఫీస్ అంతా బాగుండదు, అక్కడే ఉంటాం. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ డిస్కషన్లో మాట్లాడిపోదు, అన్ని షీల్డ్ ఉంటుంది. అమ్మా పాపం ఫెయిల్ మనమే ఇస్తాం పోలేదు, మన షీల్డ్ ఇక్కడ వస్తుందా, నీకు అర్థమైందా? అలా మాట్లాడి ఉంటాం. ఏ పాపండా అన్ని మూవీ ఇట్లా మన ఊరు ఇట్టిదా ఇడికి, లేదంటే బాగుంటుందా, ఇలా మాట్లాడుకుంటాం. అంత ஒரு அதுல ஒரு వైపు ఏంటంటే నాకు అప్పుడు ఎందుకు చెప్తానంటే కొడుతున్న ஒரு కాన్ఫిడెంట్ ஒரு மியூசிக் டைரக்டர் మనిషిని చూసి బాబురావు సార్ దగ్గర ఎన్నం బాబురావు సార్ ఇలా చండాల సార్ చెప్పి బాబురావు సార్ పక్కనే నా ఉన్నప్పుడే చెప్పాను,
నువ్వు ఇలాంటి మూవీ లేదా కథే తీస్తావు, ట్రెండ్ మీకు అర్థమైందా? పుదుసాన తర్వాత బయట వెళ్ళి ఏడుస్తాను. బాబురావు సార్ చెప్తున్నాను, అందుకే రాజశేఖర్ కథ ఉండాలి వాడు బా సినిమాగా రణంలో కథ ఉంటుంది. వాడిని శివగాసి మూవీ చూపించారు, చూసావా చూసావా నా మైండ్లో ఎట్టిన ఫీల్ అయిపోయింది, మొత్తం తీసేసారు. అర్థమైందా? అన్న నాపై వెళ్ళి మూవీ చూస్తున్నా, మూవీ ఎంజాయ్మెంట్ ఉంది, సేమ్ అంత కంట్రోల్ అన్న. తర్వాత ఇట్టాన ఉన్న ఫంక్షన్లో సారీ చెప్పారు బాబు. అర్థమైందా మీకు? ఆడియన్స్ దగ్గర ఎలా ఎలివేషన్ ఉండదు మనకు తెలియదు. మనం కామెడీ చేస్తే వాడు నవ్వరు, కామెడీ లేకుండా ముందు నవ్వుతారు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. 50% వైబ్రేట్ ఉన్నా కూడా 50% టెన్షన్. సో ఇప్పుడు ఇందాక మార్కో ఇలాంటి కొన్ని సినిమాలు చెప్పుకుంటున్నాం అండి. సో వీటికి వచ్చిన ఎలివేషన్ ఏంటంటే బజ్ క్రియేట్ అవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బజ్ వల్ల ఏంటంటే సినిమా మీద పాజిటివిటీ పెరిగిపోతుంది. ఈవెన్ దో సినిమా కొంచెం అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా పాజిటివిటీ ముందు నుంచి ఉంటుంది. సో ఖచ్చితంగా సినిమా హాఫ్ సక్సెస్ అక్కడ అయిపోద్ది. సో మీరు బజ్ క్రియేట్ చేసుకోవడానికి మీరు ఏం తక్కువ కాదు. మీరు అసోసియేట్ అయిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అప్పట్లోనే మీరు ఇప్పుడు సీనియర్ హీరోలు మేము అందరం అనుకునే వాళ్ళు, ఇప్పుడు ఇండస్ట్రీ నేర్తున్న వాళ్ళు, వీళ్ళందరితో మీరు అసోసియేట్ అయ్యారు. ఎందుకు మీరు బజ్ కోసం వాళ్ళు ఎవరిని ప్రమోషన్స్ లో ఏదో ఒక భాగంగా సార్ ముందు ఉన్న ఇది వేరు, ఇప్పుడు ఉన్న ఇప్పుడు వాళ్ళు బస్ యూజ్ చేసుకుంటారు తవర ఎక్కువ రావట్లేదు. నీకు అర్థమైందా? ఎన్నో విషయం ఏంటంటే నేను నా అబ్బాయి నా హీరో చేస్తాను పోదు, నా అబ్బాయి హీరో అన్నారు ప్లీజ్ రండి அப்படின்னு నన్ను పిలవచ్చు. బట్ నా పాయింట్ అప్పుడు అంటే కథకి వచ్చి మా దగ్గర అడగలేదు, ఇక్కడ ఇది బట్టి చెప్తారా అంటే ఒక చిన్న ఇదిదా. బట్ నేను పిల్లలేదు కన్ఫర్మ్ ఇట్స్ విల్ ప్రీ రిలీజ్లో పెద్ద కంపల్సరీ వస్తారు. ప్లాన్ కూడా ఏంటంటే వీళ్ళు సడన్ పెట్టేస్తున్నారు. వాళ్ళ దగ్గర అడిగి డేట్ పెట్టాలి, ప్రీ రిలీజ్ గ్రాండ్ ప్లాన్ చేస్తారు. సో నా என்னோட చిన్న ఒక ఫీల్ ఏంటంటే దీంట్లో స్పెండ్ చేయడం కూడా ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చిన పెద్దదా చేయాలి, దాన్ని కూడా அந்த ఇన్స్టాగ్రామ్ ఎక్స్ట్రా ఉంచుడు దానికి స్పెండ్ చేయాలా என்னோட ప్లాన్. ஏன்னா ఇదన్నీ గ్రాండ్ అయినా இந்த గ్రాండర్స్లో డబ్బు మూవీ గ్రాండర్ చేసాం, బట్ హైప్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ స్పెండ్ చేయాలా அப்படின்ற మీద నాకు దీని ఇది చేయలేదు. ప్రీ రిలీజ్ ఒకటి ఉంది లేదా దాంట్లో గ్రాండర్ చేయాల, నిశ్చిమా ఒక షో రేంజ్కి చేస్తాం. ఐ మీన్ అవార్డ్ ఫంక్షన్ రేంజ్కి డాన్స్ కన్ఫర్మ్ చేస్తాం. తమిళ్లో కూడా 9th అక్కడ చేస్తున్నాం, ఇక్కడ 11th చేస్తున్నాం. సో ఎలా ఉండాలంటే మూవీ బాగుండాలి, ఎంతదా ఆర్టిస్ట్ వచ్చాలో మూవీ బాగుండాలి. మూవీ సో మీరు ట్రైలర్ చూసినా ఎంత థింక్ చేసి వస్తారో దానికి డబ్బులు ఉంటుంది, 100% ఉంటుంది. ఇంకా 15 days ఉంది సార్. సో నేను అనుకునేది ఏంటంటే 15 more days ఉంది. సో ఈ డేస్ లో ఈ ట్రైలర్ ఎంతవరకు రీచ్ అవుతుందో అంతవరకు రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బికాస్ రీచ్ అయితేనే ఆడియన్స్ కి ఈ సినిమా వస్తుంది ఓకే అని తెలిసి వాడు ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకునేవాడి. థియేటర్కి అయితే ముందు రావాలి కదా. అదే మీరు క్వశ్చన్ విన్నాను నా అమ్మాయి దగ్గర, ఇట్లా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు అది లేదంటే ఫీల్ అవుతారు. అది అలా ఎన్ని మూవీ ఫీల్ అయినా అర్థమైందా మీకు? అలా ఏం ఉండదు, ఏదో ఉన్నది మట్టు తీసి దాన్ని వేసేసి అలా వేయలేదు. మూవీలో అంత విషయం ఉంటుంది. సో ఎమోషనల్ హెవీ ప్లే ఉంటుంది. సాంగ్లా అయ్యలేదు, ఇంకా 5 songs ఉంది, వెరైటీ ఆఫ్ సాంగ్. రణం స్టైల్లో సాంగ్ ఉంది, నంబోదు స్టైల్లో రొమాంటిక్ సాంగ్ ఉంది, ఐ మీన్ లవ్. తర్వాత చాలా సాంగ్ ఉంది, మళ్ళీ క్లైమాక్స్లో ఎమోషనల్ ప్లే డాన్స్ చేసిన వినుంటారు అక్కడ థియేటర్ గోల క్లాప్స్ వస్తాం. అలా నమ్ముతాం, ఎందుకంటే సాడి నుంచి డాన్స్ చేయకుండా ఫ్రీ క్లైమాక్స్ ఆడుతున్నాడంటే అక్కడ జనంగా టచ్ అయిపోతాడు ఆటలో, అప్పుడు ఆడతాడు. అక్కడ వరకు ఆడుతున్నా ఒక ఆర్టిస్ట్ ఉంటారు, ఒక ఆర్ట్ టచ్ అవ్వబోదు, అక్కడ ఆర్ట్ టచ్ అవుతారు, అప్పుడు అంత ఫీల్ ఉంటుంది. కన్ఫర్మ్ ఎంజాయ్ చేస్తారు. నమ్మకం నా అబ్బాయి అమ్మ రాశారు, మీరు ఎలా సపోర్ట్ చేశారు. నేను ఈ పొజిషన్లో ఉన్నాను ఈరోజు, నాన్న పిల్లలతో ఇంత సంతోషమా. మీరు ఎక్కడ భోజనం పెట్టి అక్కడే సెటిల్ అయిపోయాను. తెలుగు అమ్మాయే మ్యారేజ్ చేసుకున్నా, ఎందుకంటే నేను తిన్న తెలుగు ఫుడ్కి తెలుగు అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నా. సో మదర్ టంగ్ తెలుగు నా అబ్బాయి. సో ప్లీజ్ అమ్మ రాగిన్ రాజు దానికి సపోర్ట్ చేయండి, మూవీ హిట్ చేయండి. థ్యాంక్ యూ. I wish you all success. Thank you. Hey all, నేను మీ సుమంత్ని. Please subscribe to India Glitz Telugu. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, నేను మీ శశాంక్. Please subscribe to India Glitz Telugu. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.